Are you guys excited for the trip? Yay! Let's go! Yo! So boarding pass అయితే తీసేసుకున్నాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చెప్పినట్లు ట్రావెల్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ మేము వచ్చేసి సర్ప్రైజ్ ట్రిప్ వెళ్ళబోతున్నామని చెప్పాం కదా. మేమైతే రెడీగా ప్యాక్ చేసేసుకొని కార్లో బ్యాగ్స్ అన్ని రెడీగా పెట్టేసుకున్నాము. ఈ సర్ప్రైజ్ ట్రిప్కి మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి 90 కిలోమీటర్స్. సో ఎగ్జాక్ట్లీ మాకైతే 1 అవర్ పడుతుంది. అండ్ 1 అవర్ వెళ్ళిన తర్వాత నేను ఈ సర్ప్రైజ్ మా వైఫ్ కి మా తమ్ముడికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నేనైతే క్యాప్చర్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ మీకు కూడా చూపిస్తాను, మరి చూస్తూనే ఉండండి. సో మొత్తానికి అయితే మేము ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ లోని మేము యాక్చువల్లీ ఈ ట్రిప్ 4 days కి వెళ్తున్నాము. సో కార్ అయితే పార్కింగ్ చేయాలి కాబట్టి ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ అయితే ఈ 4 days కి $96 పడుతుంది అనేసి నేను ఏం చేసినంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ పార్కింగ్ స్పాట్స్ ఉంటే అది ఆన్లైన్ లో రిజర్వేషన్ అయితే చేసుకున్నాను. సో నాకు వచ్చేసి అది డేకి $9 పడింది. సో ఆల్మోస్ట్ లైక్ $36 పడింది, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ పార్క్ చేసేస్తే మేము ఇప్పుడు మాకు ఇక్కడ షటిల్ ఉంది. ఈ పార్కింగ్ లాట్ తోటి షటిల్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ షటిల్ ఎక్కేస్తే మమ్మల్ని ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. మమ్మల్ని ఒక బూత్ తీసుకొచ్చాడు, ఎందుకంటే వీడు మా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసే ఉన్నాడు. ఏం ఎయిర్లైన్స్ లో వెళ్తున్నాము, ఎన్ని డేస్ స్టే, కార్ ఎన్ని రోజులు ఇక్కడ పార్కింగ్ లో ఉంటది అనేది అంతా. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో వాడి సిస్టమ్ లో ఎంటర్ చేసుకుంటున్నాడు. వన్స్ ఇట్ ఈస్ డన్ మమ్మల్ని షటిల్ అయితే ఎక్కించేసి ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకెళ్ళిపోతాం. సో షటిల్ అయితే రెడీగా ఉంది. షటిల్ అయితే ఎక్కిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 3 kilometers. సో షటిల్ అయితే ఎక్కిసాము. పోర్టర్ ఎయిర్లైన్స్. మేము ఏ ఎయిర్లైన్ ఎక్కబోతున్నాం అనేది అతను అడుగుతున్నాడు డ్రైవర్. సో మేము చెప్పాము పోర్టర్ ఎయిర్లైన్స్ అనేసి. టెర్మినల్ 3కి వెళ్తుంది ఇది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 5 minutes. సో 5 minutes లో టెర్మినల్కి అయితే వెళ్ళిపోతాము. సో మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ గా మా పోర్టర్ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నాను కాబట్టి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మేము చెక్ ఇన్ అయితే చేయలేదు, ఎందుకంటే మా ఇద్దరివి వైఫ్ అండ్ హస్బెండ్ది బేసిక్ గా కెనేడియన్ పాస్పోర్ట్స్, కానీ మా తమ్ముడిది మాత్రము ఇండియన్ పాస్పోర్ట్. సో వాడు కౌంటర్ దగ్గరకు వచ్చే చెక్ ఇన్ చేయమన్నాడు. సో మేమైతే కౌంటర్ దగ్గరికి వచ్చేసాము చెక్ ఇన్ చేద్దాం అనేసి. సో ఈ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కడమే. సో బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీళ్ళకి రివీల్ అయిపోయింది. సో ఆర్ యు గైస్ ఎక్సైటెడ్ టు గో టు వేగస్? లెట్స్ గో వేగస్ బేబీ. ఇంకా మాకు గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అండ్ మోస్ట్లీ ఇమిగ్రేషన్ వచ్చేసి మాకు ఇక్కడే అయిపోతుంది, యుఎస్ ఇమిగ్రేషన్. సో డైరెక్ట్ గా ఒకసారి అక్కడ ఇంకా లాస్ వేగస్ వెళ్ళిన తర్వాత ఫ్లైట్ దిగిపోతే డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మేమైతే ఇప్పుడు కస్టమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఇంకా వీడియో రికార్డ్ చేయకూడదు కాబట్టి నేను అయితే ఇంకా వీడియోని ఇప్పటికి స్టాప్ చేసేస్తున్నాను. దానికైతే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ ఆఫీసర్ 2-3 questions అయితే అడిగింది మమ్మల్ని. ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని డేస్ నుండి వచ్చేస్తారు అన్నట్లు అడిగినారు. సో మేము సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇస్తే మమ్మల్ని పంపించింది. ఇప్పుడు వచ్చేసి మేము డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అయ్యాము. సో డ్యూటీ ఫ్రీలో మీరు చూస్తే చాలా బాగుంది ఈ డ్యూటీ ఫ్రీ. మంచి చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే డ్యూటీ ఫ్రీలో ఉన్నాయి. రకరకాల మందు బాటిల్లు, చాక్లెట్స్, సావెనియర్స్, డిఫరెంట్ సావెనియర్స్ అయితే ఉన్నాయి మంచివి. అంటే డ్యూటీ ఫ్రీలో కొంచెం ట్యాక్స్ ఫ్రీ కాబట్టి మనకి తక్కువ ప్రైస్ కి ఏమన్నా తీసుకోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మంచి కలద్దాలు ఉన్నాయి. ఎవడ కొంటాడైతే నాకు తెలియదు, కానీ పోలరైడ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ బేసిక్ గా, వర్తే బేసిక్ గా, కానీ అంతమంది కొంటారు అనేది తెలియదు. మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళిద్దరు అక్కడ పర్ఫ్యూమ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో
బోర్డింగ్ టైం అయితే అయిపోయింది. ఫ్లైట్ లో ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సూపర్ ఎక్సైటెడ్ ఈ ట్రిప్ కోసము. అండ్ నాకైతే ఆనందం అయితే ఆగట్లేదు. ఫస్ట్ ట్రిప్ యాజ్ ట్రావెలర్ గా స్టార్ట్ చేయడము మొదలు పెట్టాను. సో డెఫినెట్లీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. అయితే ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ జర్నీ వచ్చేసి 4.5 hours ఉంది. ఆల్రెడీ మేము మా టైం వచ్చేసి ఇక్కడ 7:05 అయింది ఈస్టర్న్. అండ్ మేము లాస్ వేగస్ వెళ్ళేసరికి అక్కడ టైము 9:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ 3 hours పెసిఫిక్ టైమ్ జోన్ అంటే 3 hours డిఫరెన్స్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము. మాకైతే కొంచెం స్లీప్ ప్రాబ్లం అయితే ఉండొచ్చు, కానీ మోస్ట్లీ ఫ్లైట్ లోనే పడుకుని పోయి నైట్ లైఫ్ అక్కడ ఎంజాయ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యారు అందరూ. సో పడుకుని పోయి ఫ్లైట్ లోని ఇంకా డైరెక్ట్ వెల్కమ్ టు లాస్ వేగస్ అనే దాంతో మేము స్టేట్ టైర్డ్ అయిపోయాము. కానీ దిగడం ఎయిర్పోర్ట్ నుంచి ఇలాగా టెర్మినల్ గేట్ నుంచి బయటికి రావడంతో చాలు. మీరు చూస్తే ఎయిర్పోర్ట్ లో ఎక్కడన్నా కెసినోలు చూసారా? చాలా వింతగా ఉంది ప్లేస్ అయితే. బేసిక్ గా మొత్తం కెసినో సెటప్ చేస్తాడు. ఎక్కడ కూడా డబ్బులు పోగొట్టేసుకోవాలనుకున్నాడు మాత్రం ఎలాగన్నా పోగొట్టేసుకుంటాడు. ఈ కార్ చూసారా? చాలా క్రేజీగా ఉంది. F1 రేసింగ్ కార్. అసలు అబ్బా బాబా చూడడానికి అదిరిపోయింది. వన్ ఆఫ్ అ కైండ్. సో ఈ డ్రైవర్ అయితే మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని వెంటనే తీసుకెళ్లిపోవాలంటే ఒక్కొక్కరు $35 ఇస్తే తీసుకెళ్లిపోతాను అన్నాడు. మూడు ఉన్నాడు కదా ఆ మరీ కంట్రీ. సో ఆడేమన్నాడు, 35 చిప్స్ ఇస్తాం అన్నాడు. మేము చిప్స్ ప్యాకెట్లు కొనుక్కున్నాము. 35 చిప్స్ ఇస్తాము, తీసుకో పాపం డ్రాప్ చేసి అన్నాడు. చచ్చిపెట్టి నౌకలాకి వెళ్ళి కూర్చుని పెట్టి సీట్ లోనే. క్రేజీ ఫన్ ఉంది. కార్ రెంట్ అయితే తీసేసుకున్నాము. డాడ్జ్ చార్జర్ అయితే ఇచ్చాడు మాకు. కార్ చాలా బాగుంది కార్ చూడడానికి అయితే. అండ్ ప్రైస్ కూడా మాకు రీజనబుల్ గానే వచ్చింది. అయింది ఖర్చులు అన్ని కూడా నేను నా డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. బట్ మేమైతే ఇప్పుడు హోటల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ గో టు ద హోటల్. లాస్ వేగస్ లో నేను వన్ ఆఫ్ ద రిచెస్ట్ హోటల్ అయితే బుక్ చేసుకుని ఇప్పుడైతే వచ్చాను. అది సీజర్స్ ప్యాలెస్. బయట చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ హోటల్ వచ్చేసి 50 floors ఉంది. మాకైతే 34th floor లో రూమ్ ఇచ్చాడు. దానికి నేను 40,000 రూపీస్ ఖర్చు పెట్టాను 1 night కోసము. మరి ఎంత లగ్జరీ ఇచ్చాడో లోపల అనేది నేను చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో వై డోంట్ యూ ఎక్స్ప్లోర్ అలాంగ్ విత్ మీ. సో హోటల్లోకి ఎంటర్ అయిపోగానే వాష్రూమ్ అయితే ఇచ్చాడు. వాష్రూమ్ వచ్చేసి ఒక పెద్ద బెడ్రూమ్ లాగే ఉంది. స్నానం చేసుకోవడానికి ఒక స్టాండింగ్ బాత్రూమ్ అయితే ఇచ్చాడు. అలానే జకూజీ బాత్ ఇచ్చాడు మనకి. మార్నింగ్ బ్రష్ అది చేసుకోవడానికి అన్ని ఉన్నాయి. అలానే రెస్ట్ రూమ్ సెపరేట్ గా ఇచ్చాడు. సార్ మనం రూమ్ లోకి ఎంటర్ అయిపోతే మాత్రము అసలు క్రేజీ ఉంది. 2 beds, 2 queen beds ఉన్నాయి. సోఫా బెడ్ ఇచ్చాడు. అలానే కాఫీ టేబుల్ ఉంది. చిన్న మినీ బార్ అని ఉంది. ఈ మినీ బార్ లో మనం చూస్తే ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టాడు. అండ్ చిన్న ఫ్రిడ్జ్ తో పాటు లోపల అన్ని డ్రింక్స్ ఉన్నాయి ఇందులోని.
హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి నైట్ 2 AM అయితే అయింది మేము పడుకునేసరికి. అండ్ అరిజోనా బయలుదేరాలి మేము మార్నింగ్ అనేసి 4 అవర్స్ పడుకుని 6 o'clock అయితే లేచి స్టార్ట్ అయితే అయ్యాము. మాకైతే నిద్ర లేదు, కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. బట్ స్టిల్ మా ఫ్రెండ్స్ అరిజోనాలో మా కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకోసమని స్టార్ట్ అయ్యాము. కానీ మార్నింగ్ మా నిద్ర అంతా వదిలించడానికి మేము ఒకటైతే చేసాం. హోటల్ కెసినోస్ ని వెళ్ళి డంకిన్ డోనట్స్ కాఫీ ఒకటి కొనుక్కున్నాము. ఈ డంకిన్ డోనట్స్ కాఫీ ఆల్మోస్ట్ ఒక్కొక్క కాఫీ $8 అంట. అసలు టూ ఎక్స్పెన్సివ్. మీరు మాత్రం ఇలాంటి తప్పు అయితే చేయకండి. హోటల్ కెసినోస్ లోని కాఫీలు కొనుక్కోవడము ఇలాంటివి, ఎందుకంటే ఇట్స్ బియాండ్ అవర్ బడ్జెట్. మనము తక్కువ బడ్జెట్ తోటి వస్తాము, బట్ ఒక్కసారి ఇలా కొన్న మాకు తెలీదు ఇంత అవుతుంది అనేసి. అటు బిల్ వేసాక $58 అన్నాడు. మేము 3 కాఫీలు 2 డోనట్లు కొనేసరికి ఇట్స్ వే బియాండ్. మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. బట్ ఎనీవే, ఆ దెబ్బకి మాకు నిద్ర అంతా వదిలేసింది ఒకేసారి. $60 ఊరికే కాఫీల కోసం ఖర్చు పెట్టినందుకు. బట్ మేమైతే ఇప్పుడు అరిజోనా వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ దగ్గరికి. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ ఫ్యామిలీస్. 10 years అయింది. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాం. సో నేను అరిజోనా అయితే వచ్చాను మా ఫ్రెండ్స్ ని కలవటానికి. నా లెఫ్ట్ నుంచి ప్రవీణ్, వినోద్, జయంత్. మేము 2014 లో యుఎస్ వచ్చాము మాస్టర్స్ చేయడానికి. అండ్ వీళ్ళు నా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఫ్రెండ్స్. మేము చాలా క్లోజ్ రూమ్మేట్స్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ 10 years బ్యాక్. అండ్ వీ యూస్ టు కీప్ మీటింగ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. 5 years ఒకసారి, 3 years ఒకసారి యానివర్సరీ లాగా చేసుకుంటూ మేము అందరము కలుసుకుంటాము. ఈవేళ మాకు ఇంకొక ఆపర్చునిటీ అయితే వచ్చింది కలుసుకోవడానికి. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. మరి నీ ఫీలింగ్ ఏంట్రా? హ్యాపీ బ్రదర్. నువ్వేమా నవ్వుతావేనా? చాలా హ్యాపీ బ్రదర్ మళ్ళీ కలవడానికి. మళ్ళీ ఇట్లా వస్తూ ఉంది. మళ్ళీ సో మేము యాక్చువల్లీ అరిజోనా వచ్చేసి మధ్యాహ్నము 1:30 అట్లా వచ్చాము. భోజనం చేసేసాము 2:30 అట్లా అంతా అయిపోయింది. అప్పటి నుంచి సాయంత్రము 6 వరకు అరే మామ బయటికి తీసుకెళ్ళరా, అరే పదండ్రా బయటికి వెళ్దాం అంటే ఒక్కడంటే ఒకటి కదలలేదు. ఇదిగోరా మామ చాయ్, ఇదిగోరా మామ ఐస్ క్రీమ్, ఇదిగో మామ టీ అనేసి ఇంట్లోనే కూర్చోబెట్టేసి లాస్ట్ కి మెయిన్ బిర్యానీ అయితే కుక్ చేశాడు. అమేజింగ్ బిర్యానీ. మొత్తం ట్రే ఖాళీ అయిపోయింది. అండ్ లాస్ట్ చివరికి ఇంకా చీకటి అయిపోతుంది, లైట్లు వేసేస్తారు మామ అనేసి ఒక ఏరియాకి తీసుకొచ్చాడు. అదే లైట్లు ఇదే ఏరియా అంటారు మామ, స్కాచ్డేల్ క్వార్టర్. ఇక్కడ ఏం ఫేమస్? షాపింగ్ కాంప్లెక్స్. అండ్ నాకు తెలిసి ఇక్కడ హాలీవుడ్ స్టార్స్ కి వింటర్ హోమ్స్ ఉంటాయని విన్నాను. నిజమేనా అది? అవునవును. ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ వచ్చి వింటర్ టైమ్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. వెదర్ బాగుంటది. అంతే. అంతే. చిల్ ప్లేస్. సో ఈ చిల్ ప్లేస్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. అండ్ మీకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయితే దొరుకుతాయి. అరిజోనా నుంచి లాస్ వేగస్ వెళ్తున్న దారిలో నేను ఒక అరుదైన క్యాక్టస్ అయితే చూశాను. చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ మనిషికి 4 నుంచి 5 సార్లు హైట్ ఉంది. నా హైట్ కే అది ఆల్మోస్ట్ 4 times ఉంది బేసిక్ గా. అండ్ అది ఇంకా పెద్దగా పెరుగుతుంది. దీని ఏజ్ వచ్చేసి క్లోజ్ టు 200 years ఉండొచ్చు. అన్ని సంవత్సరాల నుంచి అయితే పెరుగుతుంది ఇది. అండ్ ఈ మొక్కకి ముళ్ళులు అయితే మీరు ముళ్ళులు చూస్తే అబ్బో చాలా చాలా షార్ప్ గా ఉన్నాయి ముళ్ళులు. ఇది గుచ్చుకుంటే మాత్రం పక్క జ్వరం వచ్చేస్తుంది నైట్ కి, అంత ఉంది. మీరు ఇలాంటి క్యాక్టస్ ని ఎక్కడైనా చూస్తుంటే మాత్రము పక్కా నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అరిజోనా వెళ్తున్న దారిలో మీరు కూడా ఇలాంటివి చూడాలనుకుంటే మాత్రం చాలా ఉంటాయి. నేను అక్కడ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగి దీనికోసం స్పెసిఫిక్ గా అయితే మీకు చూపిద్దాం అనేసి వీడియో తీశాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. లాస్ వేగస్ లో నేనైతే ఒక అరుదైన ప్రదేశానికి అయితే వచ్చాను. ప్రెసెంట్ మీరు చూస్తున్నట్లు నా వెనకాల ఫుల్ డెజర్ట్, అసలు ఏమీ లేదు. మొత్తం కొండలు అలానే ఎండిపోయిన మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్లేస్ లో 7 మ్యాజిక్ మౌంటైన్స్ అని ఒక ఆర్టిస్ట్ చాలా బ్యూటిఫుల్ గా బిల్డ్ చేశాడు. చూడండి అక్కడ వెనకాల మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కలర్స్ తోటి మౌంటైన్స్. ఈ ప్లేస్ ని ఆర్టిస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ కోసం అనేసి 2016 లో ఈ ఆర్టిస్ట్ వచ్చేసి మనకి 7 మ్యాజిక్ మౌంటైన్స్ అట్లా డిజైన్ చేశాడు. జనరల్ గా లాస్ వేగస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదైతే అసలు మిస్ అవ్వరు. ఎందుకంటే ఇలాంటి అట్రాక్షన్స్ మళ్ళీ ఎక్కడ చూడలేరు కూడా. ఇది లాస్ వేగస్ నుంచి అరౌండ్
20 మైల్స్ దూరంలో ఉంది. ఆల్మోస్ట్ లైక్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మేమైతే మా కార్లో వచ్చేసాము చూడటానికి. చాలా మంది ఇదైతే టూరిస్ట్ ప్లేస్. ఒకవేళ మీరు వస్తే మాత్రము డెఫినెట్ గా ఈ 7 మ్యాజిక్ మౌంటైన్స్ అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ ప్లేస్ కి రాగానే అసలు వాట్ ఈస్ 7 మ్యాజిక్ మౌంటైన్స్ అనేసి దాని గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ వై దిస్ లొకేషన్ ఇస్ చూజన్ ఫర్ ఆర్ట్ వర్క్ అనేది కూడా డీటెయిల్డ్ గా ఇక్కడ రాశారు. ఒకవేళ దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే 7magicmountains.com అనే వెబ్సైట్ కి వెళ్ళి కూడా చెక్ చేసుకోమని చెప్పారు. సో ఆలస్యం చేయకుండా మనం అయితే 7 మ్యాజిక్ మౌంటైన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటికే చాలా మంది విజిటర్స్ అయితే వచ్చి చూస్తున్నారు. ఈ ఆర్టిస్టిక్ వ్యూ కి అయితే అసలు టికెటే లేదు ఫర్ విజిటర్స్ అరౌండ్ ద గ్లోబ్. ఎవరైతే నివేడా వస్తారో వాళ్ళు డెఫినెట్ గా నేనైతే ఈ ప్లేస్ ని రికమెండ్ చేస్తాను. ఈ 7 మ్యాజిక్ మౌంటైన్స్ చూస్తే ఒక్కొక్క మౌంటైన్ రాక్ కి వాడు బ్యూటిఫుల్ గా ఒక్కొక్క కలర్ అయితే పెయింట్ చేశాడు. అండ్ ఒక్కొక్క స్టోన్ ఇంకొక స్టోన్ కి బేస్ గా సెట్ చేశాడు. ఇది సన్నీగా ఉన్నప్పుడు మాత్రము వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఫోటోగ్రఫీ అని అయితే చెప్పుకోవచ్చు. మరి నా వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు కొంచెం ప్రోత్సహిస్తే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ.